గుడ్ మార్నింగ్ అందరికీ. నేను ఈరోజు మీ ముందుకు మరో ప్రాపర్టీని తీసుకొచ్చాను. ఇది వచ్చేసి స్లైడ్ గేట్ ఇచ్చారండి. గేట్ బాగా పెద్దగా ఉంది. 150 గజాలు డూప్లెక్స్ ఇల్లు ఉంది ఇది. సో మీరు ఎలివేషన్ చూడవచ్చు. వినాయకుని బొమ్మ చాలా బాగా పెట్టారు ఇక్కడ. డూప్లెక్స్ అంటే మనకు చూపిస్తాను, కంప్లీట్గా లోపలికి వెళ్ళి చూపిస్తాను. చూడండి, ఇక్కడ వరండా బయట. సో ఈ 2 ట్యాంకుల పైన ఇంకా ఫిట్టింగ్ చేయలేదు. దాదాపుగా కంప్లీట్ కావచ్చింది ఇల్లు. సో నాకు తెలిసి ఇంకో 1 మంత్ అయితే కంప్లీట్ చేసి ఇస్తారు. సో ఇదే ఇల్లుది. లాస్ట్ 2 మంత్స్ బ్యాక్ కూడా నేను ఒక వీడియో పెట్టాను మన ఛానల్లో. ఇప్పుడు కంప్లీట్ అయిన తర్వాత నేను వాకింగ్ వస్తుంటే ఆల్మోస్ట్ కంప్లీట్ అయింది. ఒకసారి చూద్దామని మళ్ళీ వచ్చాను. సో ఇలా చూస్తే మీకు ఒక ఐడియా వస్తుందని చెప్పేసి ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను. ఎవరికైనా అవసరం వస్తే, ఎవరికైనా అవసరం అనుకుంటే మీరు ఈ ఇంటిని డైరెక్ట్ పర్చేజ్ చేసుకోవచ్చు. నేను పైన ఉన్న బిల్డర్ నెంబర్ కూడా ఇస్తాను. సో నేను జస్ట్ మన ఛానల్ని ఇంప్రూవ్ చేయడానికి ఒక వీడియోస్ మాత్రమే చేస్తున్నానండి. ప్రస్తుతానికి నేను బ్రోకరేజ్ కానీ లేకపోతే ప్రమోషన్స్ కానీ ఏం చేయట్లేదు. బట్ ఫ్యూచర్లో చేద్దామనే ప్లాన్ ఉంది. సో ప్రస్తుతానికైతే నేను ఫ్రీగానే వీడియో పెడుతున్నాను అండి. డైరెక్ట్ నేను బిల్డర్ నెంబర్ కూడా ఇస్తాను, మీరు డైరెక్ట్ మాట్లాడుకోవచ్చు. ఇది బెడ్రూమ్ అండి. కింద గ్రౌండ్ ఫ్లోర్లో ఇది బెడ్రూమ్. ఇది మాస్టర్ బెడ్రూమ్. గ్రౌండ్ ఫ్లోర్లో మాస్టర్ బెడ్రూమ్. ఇది హాల్. ఇది పాల్ సీలింగ్, ఇంకా కలర్ వేయలేదండి. పాల్ సీలింగ్కి వేస్తారు. ఇంకా ఎలక్ట్రీషియన్ వర్క్, చిన్న వర్క్ అయితే ఉన్నాయి. ఇంకా ఇంటీరియర్ వర్క్ అని చిన్న వర్క్ అని. కబోర్డ్స్ చేయకుండా ఇస్తారండి. కబోర్డ్స్ అనేది పర్చేజ్ చేసిన తర్వాత మనమే కబోర్డ్స్ చేయించుకోవాలి. మిగతా అయితే ఆల్మోస్ట్ అన్నీ చేసేస్తారు. సో డైరెక్ట్ మనకు చేతిలో తాళం ఇస్తారండి బిల్డర్. డైరెక్ట్ అలా ఉంటుంది. మనకు వాటర్ కానీ అన్ని ఫెసిలిటీస్ కంప్లీట్గా చేసి ఇస్తారండి మనకు. సో ఇది 2.5 ఫీట్ ఇది ఉంది మనకు. ఈ గల్లీ అనేది 2.5 ఫీట్ ఉంది. ఇది 2 ఫీట్ ఉంది. సో చాలా బాగా వచ్చారు. ఇక్కడ నల్లలు ఇస్తారు. సో మనకు వాష్ ఏరియా ఇది. మనకు ఎట్లా అంటే క్లాత్ వాష్ కానీ అట్లాంటివి ఇస్తారు అనమాట. ఇది వచ్చేసి 1.5 ఫీటు ఇది ఉంటుంది జస్ట్. సో నేను ఇదే కాలనీలోనే ఉంటున్నానండి. గత 5 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటున్నాను. కాలనీ అయితే సూపర్గా ఉంటుంది. మీరు ఇక్కడ చూడొచ్చు బయట. ఇది సరే, నేను పైనుంచి కూడా వీడియో పెడతాను. మనకు ఇది ఎట్లా అంటే ఇక్కడ ఈ వెంచర్ ఎలా అంటే మనకు ఒక మినీ ఊటీలాగా ఉంటుందండి. చాలా అంటే చాలా బాగుంటుంది అట్మాస్ఫియర్. నేనైతే రోజు వాకింగ్కి వస్తాను ఇక్కడ. మన ఇల్లు కూడా ఇక్కడ ఫేజ్ 1లో ఉంటుంది. గత 5 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటున్నాను. కాలనీ అయితే చాలా బాగుంటుంది. కింద అయితే 1 బెడ్రూమ్ ఇచ్చారు. ఇది డైనింగ్ ఏరియా అండి. ఇది డైనింగ్ ఏరియా. నేను కిచెన్ కూడా చూపిస్తున్నాను మీకు. ఇది డైనింగ్ ఏరియా. ఇక్కడ వచ్చేసి మనకు వాష్ ఏరియా ఇచ్చారు. సో ఇది కిచెన్ అండి. ఓపెన్ కిచెన్కి అయితే ఇదైతే చాలా బాగా ఇచ్చారండి. గ్రానైట్తో చేశారు కంప్లీట్గా. చాలా అంటే చాలా బాగుంది. ఇది వాష్ ఏరియా చూడవచ్చు మీరు. ఇక్కడ ఎలివేషన్ జస్ట్ ఓపెన్ ఏరియా ఇచ్చారు, కానీ అది క్లోజ్ చేసుకోవచ్చు. మనం క్లోజ్ చేసి ఇస్తారు. ఈ కిచెన్ అండి. ఇది కిచెన్ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చారు. ఒక్కసారి జస్ట్ ఇది మనం కబోర్డ్ చేపించుకున్నాం అనుకో, చాలా అంటే చాలా బాగా వస్తుందండి. కిచెన్ ఏరియా అయితే ఓపెన్ కిచెన్ నుంచి ఇది కూడా చూపిస్తాను. ఇది ఓపెన్ కిచెన్ అండి. చాలా బాగా ఇచ్చారు. ఇక్కడ జస్ట్ మనం ఏదైనా పెట్టుకోవడానికి టిఫిన్స్ ఇక్కడ నుంచి డైరెక్ట్ ఇక్కడ డైనింగ్ టేబుల్ పెట్టుకొని ఇట్లా తినేయచ్చు అనమాట. డైరెక్ట్ మనం కిచెన్ నుంచి డైరెక్ట్ డైనింగ్ ఏరియాకి ఉంది. సో నెక్స్ట్ వచ్చేసి ఈ ఇంట్లో అడ్వాంటేజ్ ఏంది అంటే కింద అయితే మనకు కామన్ వాష్రూమ్ ఇచ్చారు, కామన్ బాత్రూమ్ ఇచ్చారు. సో మనకి ఎట్లా అంటే ఇంట్లో గెస్టులు కానీ ఎవరైనా ఉన్నా కానీ కింది ఫ్లోర్లో ఇక్కడ పడుకుంటారు. సో కామన్ బాత్రూమ్ అయితే ఇచ్చారు గెస్టుల కోసం. ప్లస్ ఇక్కడ ఫ్యామిలీస్తో కూర్చొని టీవీ చూడడానికి ఎలివేషన్ ఈ ఏరియా ఉంది. సో ఈ ఇంట్లో అడ్వాంటేజ్ ఏంటంటే యాక్చువల్లీ 150 గజాల్లో మంచిగా డూప్లెక్స్ ఇంట్లో ఇక్కడ లిఫ్ట్ అండి. అసలు ఇది హైలైట్. ఈ ఇంటికి మొత్తానికి హైలైట్ ఇది. సో లిఫ్ట్ పెట్టిస్తున్నారండి.
జస్ట్ నాకు తెలిసి ఒక 3-4 మెంబర్స్కి అనుకుంటా లిఫ్ట్ పెట్టిస్తున్నారు. సో మనం పై ఫ్లోర్కి వెళ్ళిపోదాము. ఇంకా మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళిపోదాము. స్టెప్స్ కూడా చాలా బాగా ఇచ్చారు లోపల నుంచి. డూప్లెక్స్ కాబట్టి డూప్లెక్స్ ఇంటికి కంపల్సరీ మెట్లు అనేవి ఇంటి లోపల నుంచి ఉంటాయండి. ఒకసారి మీరు చూడవచ్చు. ఇది మళ్ళీ కామన్ బాత్రూమ్ ఎంట్రన్స్లోనే కామన్ బాత్రూమ్ ఉంది. సారీ అండి, బాత్రూమ్ కాదు, ఇది మన పూజా గది ఉందండి. ఎంట్రన్స్లోనే పూజా గది ఉంది. నెక్స్ట్ మనం బెడ్రూమ్లోకి వెళ్ళిపోదాం. బెడ్రూమ్లో అయితే చాలా విశాలంగా ఉందండి. బెడ్రూమ్ అయితే చాలా అంటే చాలా విశాలంగా ఉంది. పెద్దగా బాగా ఇచ్చారు బెడ్రూమ్. ఎందుకంటే ఇక్కడ నాకు తెలిసి 20/12 ఉంది. సో ఇంత బెడ్రూమ్ నేనైతే ఎక్కడ చూడలేదు. సో మనం ఇక్కడ మధ్యలో కర్టన్ ఇలాంటివి పెట్టుకొని ఇట్లా ఓపెన్ ఏరియా కూడా పెట్టుకోవచ్చు. సో మనకు వ్యూ వచ్చేసి ఇట్లా ఉంటుందండి ఇక్కడ బెడ్రూమ్ నుంచి. ఇది ఇంకా విండోస్ పెట్టేయలేదు. సో విండోస్ ఇంకా పెడతారండి, స్లైడ్ విండోస్ పెడతారు. సో స్లైడ్ విండోస్, ఇక్కడ రైలింగ్, ఇది అవుట్ ఆఫ్ ఏరియా అంటే మనకు బెడ్రూమ్ నుంచి బయటకు వెళ్తే ఇలా ఉంటుంది. సో ఇక్కడైతే రైలింగ్ అవి వస్తాయి. ఇంకా ఇండ్లు అవుతున్నాయండి, ఇక్కడ చాలా ఇండ్లు అవుతున్నాయి. మీకు కావాలంటే ఇగో ఇవి ముందలు మొత్తం 150 గజాలు, దాదాపుగా 75 లక్షలు చెప్తున్నారండి. ఆ బిల్డర్తో కూడా నేను మాట్లాడాను డైరెక్ట్. సో ఎందుకంటే మనం ఎక్స్ప్లోర్ చేస్తే మనం వ్యూవర్స్ కోసం అని కంపల్సరీ మనం రేటు కూడా మాట్లాడాలి కదా. సో ఈ ఇల్లు అయితే దాదాపుగా 1,20,00,000 వరకు చెప్తున్నారండి. 150 గజాలు డూప్లెక్స్ ఉంది. సో ఇది వచ్చేసి మనకు ఇక్కడ రైలింగ్ వస్తుంది. ఇది ఎలివేషన్కి ఇట్లా పెట్టారండి, చూడవచ్చు మీరు ఇట్లా. సో మనకు పక్కనే జస్ట్ బయటికి వెళ్తే పిల్లలు కానీ మీకు కానీ చాలా అట్మాస్ఫియర్గా సూపర్గా ఉంటుందండి. చూసారా ముందులో ఇలా ఉంటుంది. మీరు చూస్తే ఈ కాలనీ మాత్రం చాలా గ్రీనరీ కానీ మీకు ఏదైనా సరే సూపర్గా ఉంటుందండి. చాలా బాగా నచ్చుతుంది. మనకు లోపల నుంచి ఇలా ఇచ్చారు. సో మనం ఇంకో బెడ్రూమ్ చూద్దామండి. ఇక్కడ నుంచి వెళ్తున్నాము ఇప్పుడు మనం. సో ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. ఇక్కడ ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ ఇంకా ఫాల్ సీలింగ్ చేయలేదు, మనం చేపించుకోవచ్చు లేదా చేసి ఇస్తారు. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. ఇది కూడా చాలా విశాలంగా ఉంది, చాలా బాగుంది. మనకి ఇంకా విండోస్ అవి పెట్టేయలేదు. నాకు తెలిసి దాదాపుగా ఇంకో 2 మంత్స్ అయితే పడుతుంది అనుకుంటా. 2 మంత్స్ అయితే ఖచ్చితంగా పడుతుంది. సరే చూడవచ్చు, ఇది వాష్ ఏరియా. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్. మనం ఇంకా పైకి కూడా వెళ్ళిపోదామండి. లిఫ్ట్ పై దాకా ఇచ్చారు. అసలు ఇది గ్రేట్, ఎక్సలెంట్. అంటే ఇది పైన పెంట్ హౌస్ ఉందండి, పైన వెళ్దాం. సో డూప్లెక్స్ కాబట్టి కింద గ్రౌండ్ ఫ్లోర్లో ఒక బెడ్రూమ్ ఇచ్చారు. సో బెడ్రూమ్ కింద హాల్ ప్లస్ ఒక కిచెన్ కింద ఉందండి. తర్వాత ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి 2 బెడ్రూమ్స్, పూజ గది ఉంది. సో పైన వచ్చేసి ఏమి ఇచ్చారనేది చూద్దాం. ఇప్పుడు పైన ఎలా ఉందనేది చూద్దాము. సో పైన వచ్చేసి లిఫ్ట్ పై దాకా ఇచ్చిరండి, ఇది హైలైట్ అసలు. సో మనకి ఇక్కడ సైడ్ అయితే ఇలా అనిపిస్తుంది, విండో పెడతారు అక్కడ కూడా. సో ఇదండి ఈ బెడ్రూమ్ అయితే. పైన ఒక రూమ్ ఉంది చిన్నగా, అటాచ్డ్ బాత్రూమ్ ఉంది. దానికి ప్రతి రూమ్కి అయితే అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుందండి కంపల్సరీ, ఇది మ్యాండేటరీ కాబట్టి అటాచ్డ్ బాత్రూమ్ ఉంది. ఇది వ్యూ వచ్చేసి ఇక్కడ రైలింగ్ పెడతారు. సో ఏరియా వచ్చేసి ఇలా ఉంటుంది. ఈ కాలనీ వచ్చేసి చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. హైడ్రా కానీ అట్లాంటివి కానీ ఇక్కడ దరిదాపులో కూడా ఏమీ లేవండి. అంటే నేను ముందే చెప్తున్నాను, ఎందుకంటే మనం మళ్ళీ వ్యూవర్స్కి తెలియాలి కదా. సో ఇది వచ్చేసి లొకేషన్ నేను చెప్తాను, కంప్లీట్గా చెప్తాను. నేను ఫస్ట్ అయితే మనం ఇల్లుని ఎక్స్ప్లోర్ చేద్దాము, తర్వాత నేను డీటెయిల్స్గా ఎక్కడ ఉంది అనేది చూపిస్తాను. సో ఇది వచ్చేసి బిల్డర్ది బ్యానర్ అండి. మీరు కాంటాక్ట్ నెంబర్ కూడా నోట్ చేసుకోవచ్చు. అదే ఇట్లనే ఉంది, నేను ఉల్టా తీస్తున్నాను ప్రస్తుతానికైతే, ఎట్లా ఉందో అట్లనే తీస్తున్నాను. సో మీరు చూడవచ్చు. ఇదైతే మనకు కంప్లీట్ చేసి ఇస్తారండి, కంప్లీట్గా ఇక్కడ ఫ్లోరింగ్ చేసి ఇస్తారు మంచిగా. ఇలా అండి, ఇది మొత్తం విండో కానీ ఇట్లా పెట్టిస్తారు.
సో మనం ఇక్కడ మంచిగా ఏరియా కూడా చాలా బాగుంది. సో పైన పెంట్ హౌస్, ఒకటే చిన్న బెడ్రూమ్ ఉంది, ఒకటే రూమ్ ఉంది. సో ఇదైతే సీడీ, ఇక్కడ నుంచి మెట్లు అయితే అనేది ఇచ్చారు స్టీల్తోని పైన ఎక్కడానికి. ఇదండి మొత్తం ఇల్లు అయితే. సో ప్రస్తుతానికి నేను మీకు చూపించుకుంటూ ఈ కాలనీ గురించి నేను ఎక్స్ప్లోర్ చేస్తాను, ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సరే, నేను కూడా ఇదే కాలనీలో దాదాపుగా 5 సంవత్సరాల నుంచి ఉంటున్నానండి. ఇక్కడ పక్కన కూడా ఇంకో ఇల్లు ఉంది, 150 గజాలు, G+1 అంట. కింద కంప్లీట్ చేశారు. సో పైన వచ్చేసి కంప్లీట్ ఇంకా చేయలేదు, అట్లనే ఇస్తారు. ఎంత అనేది మీరు డైరెక్ట్ ఫోన్ చేసి అడగవచ్చు. ఇదిగో ఇక్కడ నేను నెంబర్ కూడా దీంట్లో చూపిస్తున్నాను. సో మీరు డైరెక్ట్ అడగవచ్చండి. నాకైతే ఎలాంటి ప్రస్తుతానికైతే ఇక్కడ మనం అంటే నేను బిల్డర్ని కాదు, సో నేను ప్రమోషన్ కూడా చేయట్లేదు. ప్రస్తుతానికైతే మనం ఛానల్ మీద దృష్టి పెట్టాం కాబట్టి నేను ఇప్పుడే ఛానల్ కొత్తగా స్టార్ట్ చేశాను. మీరు ఇట్లాంటివి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను ఇట్లాంటివి కొత్త రోజు ఒకటి పెడదామని చెప్పేసి ఆలోచిస్తున్నాను. ఎందుకంటే జస్ట్ నేను మార్నింగ్ వాకింగ్ వస్తుంటే నాకు ఒక ఐడియా వచ్చింది, ఇలా పెడితే ఎవరికైనా యూజ్ వస్తుంది కదా వ్యూవర్స్కి, మన కాలనీ మంచి సేఫ్ కాలనీలో ఉంటారు కదా అని చెప్పేసి ఒక చిన్న ఐడియా వచ్చింది. ఈ ఐడియానే మీతో షేర్ చేసుకుంటున్నాను ఈ వీడియోస్. సో మీరు చూడొచ్చు, కాలనీ అయితే హైట్ అయితే చాలా ఎక్కువ ఉంటుంది, చాలా బాగుంటుంది. హైట్ అంటే మరీ ఎక్కువ హైట్ కాదు, కానీ చాలా బాగుంటుంది. దరిదాపులా చెరువులు కానీ ఎట్లాంటి నాలాస్ కానీ అట్లాంటివి ఏం లేవు. ఎందుకంటే గత 5 సంవత్సరాల నుంచి నేను ఇదే కాలనీలో ఉంటున్నాను. రోజు ఇక్కడ నుంచే నేను వాకింగ్ చేస్తున్నాను. జస్ట్ నా ఇల్లు కూడా ఇక్కడ నుంచి ఒక 300 మీటర్స్ ఉంటుందండి. సో కాలనీ వచ్చేసి ప్రైమ్ లొకేషన్. జస్ట్ మనకు బాలాపూర్ గణేష్ అనేది ఐడియా ఉంటుంది. బాలాపూర్ ఎక్కువ రేటుకి లడ్డు పోతుంది అని చెప్పేసి అందరికీ చాలామందికి ఐడియా ఉంది. సో జస్ట్ బాలాపూర్లోనే అండి. బాలాపూర్ నుంచి జస్ట్ 1 కిలోమీటర్ ఉంది ఇది. మనకు ఎల్బీ నగర్ నుంచి ఎయిర్పోర్ట్ వెళ్తుంటే మీకు కర్మంఘాట్ నుంచి లెఫ్ట్ తీసుకున్నప్పుడు బాలాపూర్ ఎక్స్ రోడ్ ఎయిర్పోర్ట్ వెళ్తుంటే ఉంటుంది. జస్ట్ మనకు ఎల్బీ నగర్ నుంచి కూడా 15 మినిట్స్ జర్నీ అండి ఇక్కడికి. ప్లస్ మనకు ఎయిర్పోర్ట్ నుంచి కూడా 15 మినిట్స్. ఎయిర్పోర్ట్కి ఎల్బీ నగర్కి మధ్యలో ఉంటుందండి. సో మనకు ఇక్కడ ఆర్సీఐ అనేది ఐడియా ఎవరికైనా ఉంటే ఆర్సీఐ ఉంటుందండి, పక్కనే ఆర్సీఐ ఉంటుంది. సో అంటే సెంట్రల్ గవర్నమెంట్ది అది ఆర్సీఐ. రోడ్ కూడా మనకు చాలా హైవే మెయిన్ రోడ్ ఉంటుంది ఇక్కడ. మనకు ఓఆర్ఆర్ కూడా జస్ట్ 15 మినిట్స్లో ఓఆర్ఆర్ వెళ్ళిపోవచ్చు. సో మనకు ఈ ఫెసిలిటీస్ అయితే ఈ ఇంటికి అయితే ఉందండి. సో నెక్స్ట్ వచ్చేసి అన్ని బ్లాక్ టాప్ రోడ్లు అండి, అన్ని బ్లాక్ టాప్ రోడ్లు 30 ఫీట్ రోడ్లు అండి. ప్రాపర్గా కాలనీ అయితే రోడ్లు వెంచర్ అయితే చాలా ప్రాపర్గా వేసారండి. నాకు తెలిసి ఇంత తక్కువ రేట్లో ఇంత మంచి కాలనీలో హైదరాబాద్ సిటీ ఓఆర్ఆర్ లోపు అయితే ఎక్కడ దొరకదండి, నాకు తెలిసి అయితే నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మార్కెట్లో మనం కూడా చాలా రోజుల నుంచి ఉన్నాం కాబట్టి చెప్తున్నాను. ఇది ఈ కాలనీ గురించి కానీ ఈ ఇంటి గురించి కానీ నేను చెప్పదలుచుకుంది. కంపల్సరీ మీకు ఇది యూజ్ అవుతుందని చెప్పేసి అనుకుంటున్నాను. ఎందుకంటే ఇట్లాంటి మంచి ప్రాపర్టీస్ ఇంకా మనకు రావాలి అంటే నన్ను సపోర్ట్ చేయండి. తప్పకుండా మీకు ఇంకా రోజు ఒకటి ఓపెన్ ప్లాట్స్ కూడా ఉన్నాయండి ఇక్కడ. రోజు ఒక ప్రాపర్టీ ఇట్లాంటివి నేను పోస్ట్ చేద్దామని చెప్పేసి డిసైడ్ అయ్యాను. కాబట్టి మీరు ఎంకరేజ్ చేశారనుకో తప్పకుండా నేను చేస్తాను. సో ఏం లేదండి, ఓపెన్ ప్లాట్స్ కూడా చాలా ఉన్నాయి ఇక్కడ. మీకు కావాలంటే ఓపెన్ ప్లాట్స్ కూడా తీసుకొని డైరెక్ట్ మనమే కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు. సో మనం ఓన్ కన్స్ట్రక్షన్ చేసుకుంటే కూడా దాదాపుగా ఒక 10 lakhs వరకు అట్లా సేవ్ చేసుకోవచ్చు. ఇక్కడ రూమ్ దగ్గరలో రూమ్ పెట్టుకొని ఓన్గా కన్స్ట్రక్షన్ చేసుకుంటే దాదాపుగా మనం 10 lakhs వరకు సేవ్ చేసుకోవచ్చు. సో ఓన్గా అట్లా మీకు ఓపెన్ ప్లాట్ కూడా కావాలంటే డైరెక్ట్ నాకు కాంటాక్ట్ అవ్వచ్చు. మీకు ఓపెన్ ప్లాట్ కూడా మనకు తెలిసిన వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళ త్రూగా నేను ఇప్పిస్తాను. సో ఇది అండి, ప్రస్తుతానికైతే నేను ఈ వీడియో అయితే ఇక్కడ నుంచి ఎండ్ చేస్తాను. కంపల్సరీ మీకు ఈ వీడియో నచ్చుతుందని చెప్పేసి అనుకుంటున్నాను. ఇంకా మంచిగా నేను ఎక్స్ప్లోర్ చేయడానికి మీ సపోర్ట్ మాత్రం నాకు తప్పకుండా కావాలి. సో ప్రస్తుతానికి ఈ వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను.